జరిగినప్పుడు తెలంగాణకి 25,000 మిగులు బడ్జెట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 17,000 కోట్లు లోటు బడ్జెట్ ఉంటే అక్కడ ఇప్పుడు 6 లక్షల కోట్లు తెలంగాణకు అప్పు చేసి పెట్టాడు కేసీఆర్ గారు. అందుకని ఆయన ఇంటికి పంపించేసేశారు. జగన్మోహన్ రెడ్డి అయితే కాగ్ రిపోర్టుకు వ్యతిరేకంగా 8 లక్షల కోట్లు అప్పు చేసి పెట్టారు. ఈ బాకీలన్నీ ఎవరు తీరుస్తారు? ప్రజలే తీర్చాలా. ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా మీరంతా ఓటు వేసేది ఆలోచించి మంచి వ్యక్తిని ఎన్నుకోవాల్సిన బాధ్యత ఉన్నది. కేవలం వీళ్ళంతా కూడా స్విస్ బ్యాంకుల్లో, కోర్టుల్లో కంటైనర్లతో డబ్బులు తరలిస్తూ ఉన్నారు. వీళ్ళు గ్రాడుతూ ఉండాలని వీళ్ళే దోచుకుంటూ ఉన్నారు. సామాన్య మానవుడు బ్రతికే పరిస్థితి లేదు. అందుకని మేము ఒకటే చెప్తా ఉన్నాం, కృష్ణా జిల్లాలో జోగి రమేష్, కొడల నాని ఇద్దరు కూడా అయితే విదేశాలకు ఎవరైతే చదువుకోవడానికి పిల్లలు వెళ్తారో అగ్రవర్ణాల పిల్లలు కాదు, బీసీ పిల్లల్ని తీసుకుని వెళ్ళి వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి వాళ్ళ ఆస్తుల్ని రాపించుకుంటూ ఉన్నారు. ఇదే జరుగుతూ ఉంది గుంటూరులో కానీ, విజయవాడలో కానీ. రాయలసీమలో అయితే విపరీతంగా సామాన్య మానవుడు బ్రతికే పరిస్థితి లేదు. రైతాంగం అనేక ఇబ్బందులు పడుతూ ఉంటా. ఒక పక్క వెలుగొండ ప్రాజెక్టు ఆపేసేసారా? మరి అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి చేస్తానన్నారు? కేంద్రం నుంచి నిధులు తెచ్చుకుంటూ ఉన్నారు. స్విస్ బ్యాంకుల్లో కాంట్రాక్టులని మార్చుతూ ఉన్నారు. ఈ వ్యవస్థలో మార్పు రావాలా? వ్యవస్థలో మార్పు రావాలంటే ఓటు ఈవీఎంలు తీసేయాలా. ఏనాడైతే ఈవీఎంలు తీసేస్తారో అప్పుడు భారతీయ జనతా పార్టీకి తగిన బుద్ధి వచ్చింది. ఈ దేశంలో ఈవీఎంలు హఠావ్ దేశ్కు బచావని కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు నవరంగ్ కాంగ్రెస్ పార్టీ చేసింది. ఢిల్లీలో సుప్రీంకోర్టు న్యాయవాదులతో, హైకోర్టు న్యాయవాదులతో, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ముందు కూడా ధర్నా చేసిన చరిత్ర నవరంగ్ కాంగ్రెస్ పార్టీదని ఈ నియోజకవర్గ ప్రజలు ఆలోచించి నవరంగ్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని. భారతీయ జనతా పార్టీ వల్ల ప్రయోజనం లేదు. కులాలను రెచ్చగొడతాం, మతాలను రెచ్చగొడతాం. ఆర్ఎస్ఎస్, బీజేపీ, బజరంగ్ దళ్ళు మరి వీళ్ళంతా కూడా ఏకమయ్యి దాదాపుగా 50,000 కోట్లు పార్టీ ఫండ్ ఉంది భారతీయ జనతా పార్టీకి. ఇది గమనించండి. ఈ భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తున్న పార్టీ ముఖ్యంగా ఇప్పుడు వైసీపీ పార్టీ. అందుకని వైసీపీని క్రైస్తవులు, దళితులు, మరి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, కాపులు అండగా ఉంటాను, అన్నగా ఉంటాను, మామగా ఉంటానని చెప్పి తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు వచ్చిన దాఖలాలు లేవు. తాడేపల్లి ప్యాలెస్ నుండి బయటకు వస్తే పరదాలు వేసుకొని తిరుగుతాడు. హెలికాప్టర్లో నుంచి మళ్ళీ హెలికాప్టర్లోకి వెళ్తాడు. రచ్చబండ నిర్వహిస్తానన్నాడు, ఎక్కడా నిర్వహించాలా. ప్రజా దర్బార్ నిర్వహిస్తానన్నాడు, ఎక్కడా నిర్వహించాలా. ప్రభుత్వ అధికారులు చోద్యం చూస్తూ ఉన్నారు. లక్షలకు లక్షలు జీతాలు దోచేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వ అధికారులు కానీ, ఈ పోలీస్ వ్యవస్థ కానీ, ఈ డీజీపీ వ్యవస్థ కానీ. డీజీపీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేవలం పర్మనెంట్ డీజీపీ కాదు సోదరులారా, ఇన్ఛార్జి డీజీపీని నియమించుకున్నాడు. ఎందుకంటే ఎవరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసుకోవాలన్నా కానీ ఆ డీజీపీని వాడతాడు. బడుగు బలహీన వర్గాలకు వైఎస్ రాజశేఖర రెడ్డి 4% రిజర్వేషన్లు కేటాయిస్తే ఆ 4% రిజర్వేషన్లు అమలు చేయకుండా నిర్వీర్యం చేసిన ఘనుడు ఎవడైనా ఉన్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో క్రైస్తవులు, ముస్లింలకు ఆగటల్లా ఓటు ఎప్పుడు వేయాలా, జగన్ ఎప్పుడు ఓడించాలా అనేది. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి అధికారం రాదు, కేవలం 10-15 సీట్లే వచ్చేది అని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అది గమనించాలా. కేవలం 175కి 175 అని ప్రగల్భాలు కలుపుతా ఉన్నాడు. ఏం అభివృద్ధి చేశారు మంగళగిరి నియోజకవర్గంలో? మీరు ఏం మొహం పెట్టుకొని వస్తారు? సెంటు భూమి ఇచ్చారు, ఇళ్లు కట్టించారా? పేద ప్రజలకు తాగడానికి నీళ్లు ఇచ్చారా? ఫ్లోరైడ్ సమస్యలతో మంగళగిరి నియోజకవర్గం అనేక ఇబ్బందులు గురవుతా ఉంది. మా పెదవట్లపూడి గ్రామానికైతే తాగడానికి కూడా నీళ్ళు లేవు, కొనుగోలు చేసుకొని తాగుతున్నాం. ఇదంతా గమనించాలని, ఓటుని ఆయుధంగా చేసుకొని ఈ నియోజకవర్గంలో వైసీపీని ఓడించే విధంగా మీరంతా కార్యాచరణ చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.